ఓకే సార్, నెక్స్ట్ సీఎం ఎవరు కాబోతున్నారు అంటున్నారు? బాబు గారే అనుకోవచ్చా, లేకపోతే చాలామంది ప్రజలు అవగాహన అయితే కనుక ఎక్కువగా విద్యార్థులు అయితేనో ఎకనామికల్గా మనం చదువుకున్న వాళ్ళు అయితేనో చంద్రబాబు వస్తాడనేసి చెప్తున్నారు. కొంతమంది వ్యవసాయ రైతులు అయితేనో, కొంతమంది రాజకీయంలో పెద్దలైతేనో వాళ్ళు జగన్ వస్తాడనేసి అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ముందు తరం ఆలోచించుకొని అయితే కనుక చంద్రబాబు నెగ్గుతాడనేసి విశ్లేషకులకు నమ్మకం. కానీ జగన్ వస్తాడనేది అయితే అవినీతి పరంగా కొన్ని విశ్లేషకులు చెప్తున్నారు, అవినీతి అని. కానీ అయినప్పటికీ ప్రజలు జగన్ కొద్దిగా మొగ్గు చూపుతున్నారు. అయినప్పటికీ చంద్రబాబు నెగ్గుతాడనేసి ఓ గట్టి నమ్మకం అయితే మటుకి ఉంది. ఎవరు నెగ్గినప్పటికీ, ఏదేమైనప్పటికీ ప్రతి పార్టీలోనూ అవినీతి ఆరోపణలు అనేవి కామన్గా చూడొచ్చు. ఎప్పుడు ఎవరు నెగ్గినా సరే, ఏ పార్టీ నెగ్గినా సరే. సో మళ్ళీ బాబుకే డెఫినెట్గా పట్టం కట్టారు అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తాడనేది ఒక గట్టి నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయడం అనేది ప్రజల యొక్క విశ్వాసం కూడా. జగన్ ఎంతవరకు తీసుకెళ్తాడంటే ప్రజల దగ్గర మనీ కనిపించవచ్చు, కానీ అభివృద్ధి మట్టికి వెనకబడి ఉంటుంది. చంద్రబాబు విషయంలో అయితే ప్రజల దగ్గర ఆర్థికంగా వెనకబడినప్పటికీ ముందు తరానికి భవిష్యత్తుకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేసి ఒక విశేష యొక్క నమ్మకం, అలాగే నా అభిప్రాయం కూడా. హైదరాబాద్లో హైటెక్ సిటీ అనుకోవచ్చు, లేదా ఇప్పుడు మనకి ఇక్కడ అమరావతి డెవలప్ చేస్తున్నారు, కాకినాడ స్మార్ట్ సిటీ అండి. ఈ రోడ్లు కావచ్చు, ఇవన్నీ పార్క్స్ అభివృద్ధి చేయటము, సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ బాబు వల్లే సాధ్యం అంటారు? బాబు వల్లే సాధ్యం అనేది చెప్పచ్చు. ఎందుకంటే మనం హైదరాబాద్ చూసుకోవచ్చు, అలాగే అమరావతినే చూసుకోవచ్చు. కొన్ని మన అభివృద్ధి నగరాలను కొన్ని టార్గెట్ చేసుకుని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, రోడ్లు అయితేనో లేకపోతే కొన్ని పరిసర ప్రాంతాలు అయితేనో అభివృద్ధి మట్టి కనిపిస్తుంది. కానీ గతంలో పోల్చుకుంటే ఈ మధ్య 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అభివృద్ధి మట్టికి కన్ఫర్మ్ కనిపిస్తుంది. ఇది మనం గమనించవలసిన విషయం. ఎందుకంటే జగన్ పాలన అంతకుముందు వైఎస్ రాజశేఖర ప్రజల దగ్గర అయితే మట్టికి అభివృద్ధి కనిపించింది, కానీ అభివృద్ధి పరంగా నగరాలు కానీ ఏదైనప్పటికీ కూడా వెనకబడే ఉన్నాయి. ఇప్పుడైతే నగరాలు అభివృద్ధి చెందడం అనేది జరిగింది. ఈ విషయాన్ని అయితే మనం గమనించవచ్చు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో యంగ్స్టర్స్కి జాబ్స్ విషయంలో కానీ, అండ్ ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా నిరుద్యోగ భృతి కావచ్చు, సో రుణమాఫీలు కావచ్చు, ఎండింగ్ సెక్షన్లో అంటే స్టార్టింగ్లోనే స్టార్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎన్నికల ముందు ఈ నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ, పెన్షన్ ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెంచడం కానీ, దీన్ని మనం ఏ విధంగా, ఏ కోణంలో చూసుకోవచ్చు? ఇది నిజంగా చెప్పాలంటే ఒక రాజకీయ కోణమే. అది ఎవరైనా సరే ఇది అందరికీ తెలిసిన విషయం. ప్రజలందరూ కూడా అమాయకులేం కాదు, ప్రతి ఒక్కరి ప్రజలకి తెలిసిన విషయం. మేనిఫెస్టో అనేది రాజకీయానికి దగ్గర చేసి ఓట్ల ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది. కానీ ఏ రాజకీయ నాయకుడైనా సరే సమర్థవంతంగా 100% ఎవరు రాణించలేరు. కొంతవరకు రాణించడం కోసం ఇది యొక్క స్వలాభం, అంటే తనను ఎగ్గడం కోసం, తన పదవిని కాపాడుకోవడం కోసం, అలాగే అభివృద్ధి కూడా ఒక చిహ్నం లాంటిది ఇది. ఎందుకంటే ముందు తరాలను కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రతిదాన్ని అభివృద్ధి అంటే 5 సంవత్సరాల అభివృద్ధి చూపించలేం. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూపించగలం, కానీ 5 సంవత్సరాల అభివృద్ధి అనేది మటుకి ఏ రాష్ట్రంలో కూడా మనం చూపించలేం, అలాగే ఏపీని కూడా. డెఫినెట్గా చివరిగా ఏం చెప్తారు? టీడీపీయే రాబోతుంది అనుకోవచ్చా? అంటే యాత్ర మూవీ వస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్ జగన్, సో ఇప్పుడు ఆ మూవీ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చా ప్రజల మీద? ఎలాగో జనాలైనా కొత్తదనం కోరుకొని వైఎస్ జగన్ని పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? తప్పకుండా. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గారు చేసినటువంటి కొన్ని పనులు ప్రజల మీద ఎంత అయినప్పటికీ ప్రభావం చూపిస్తాయి. కానీ ఎంతవరకు చూపిస్తాయి అనేది కొన్ని ప్రాంతాల్లో చూపించవచ్చేమో, కానీ మొత్తం స్టేట్ అంతా చూపిస్తారనే మట్టుకి చెప్పలేము. కొంతవరకు చూపిస్తుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని అయితే ఎలక్షన్ నిర్ణయించలేము. ఎందుకంటే ఎంతోమంది ఇలాంటి విశ్లేషణ చేసి బోల్తా పడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది డెఫినెట్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే చంద్రబాబు నాయుడు వస్తాడనేది ఒక గట్టి నమ్మకం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.